Example, if suppose f of x is equal to x square minus 5x plus 6 equal to 0. What are the roots here? The roots are 2, 3. Suppose if the roots, I can say alpha equal to 2, beta equal to 3. Now each root is increased by 2 units. So alpha becomes alpha plus 2, beta becomes beta plus 2. Then what is that equation is f of x minus 2 equal to 0. అంటే x ఉన్న చోట x minus 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. అంటే x minus 2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ x minus 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా 4, 5 రూట్స్ అవుతాయి. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ ఈక్వేషన్ బై యూజింగ్ ద గివెన్ కండిషన్స్. అంటే వాడిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఏ విధంగా మనం మార్పు చేయగలమో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్ ఫార్ములాస్ ఈజీగా మనం చేయగలుగుతాం. నెక్స్ట్, హౌ ద గ్రాఫ్ ఆఫ్ f of x is equal to ax square plus bx plus c. ఈ f of x is equal to ax square plus bx plus c అనే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్లు ఏ విధంగా ఉంటాయో మనం బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ గ్రాఫ్ల ద్వారానే మనం రూట్స్ యొక్క నేచర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ I can call it as y is equal to ax square plus bx plus c equal to 0. Now, the graph of this one is always represents a parabola. ఇది ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పారాబోలాస్ షేప్ ఎలా ఉంటుంది అని అంటే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కేసు ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? దట్ గ్రాఫ్ విల్ బి ఓపెన్ అప్ పరాబోలా. అంటే పరాబోలా కాంకేవ్ అప్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మినిమం వాల్యూ ఉంటుంది అండ్ ద గ్రాఫ్ ఈజ్ టెండ్స్ టు టువర్డ్స్ ఇన్ఫినిటీ. అంటే ఉదాహరణకి ఇవి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని అనుకుంటే ఇది మినిమం వాల్యూ అండ్ గ్రాఫ్ ఈజ్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. అంటే సింపుల్గా మనం ఏ గ్రేటర్ దాన్ 0 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ అయినప్పుడు గ్రాఫ్ విల్ బి లైక్ దిస్, ఓపెన్ అప్, కాంకేవ్ అప్ అని అంటుంది. సో ఈ కాంకేవ్ అప్ షేప్కి మినిమం వాల్యూ ఎక్కడొస్తుందయ్యా అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a దగ్గర అండ్ y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. అంటే ఈ గ్రాఫ్కి మినిమం వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అనే వాల్యూ దగ్గర వచ్చే మినిమం వాల్యూ ఎంత అంటే y ఈజ్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. అంటే ఈ గ్రాఫ్ యొక్క రేంజ్ కానీ చూస్తే మినిమం వాల్యూ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అంటే రేంజ్ ఆఫ్ దట్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a టు ఇన్ఫినిటీ. అంటే ఇది మినిమం వాల్యూ నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మినిమం ఎక్కడ వస్తుంది, ఆ వాల్యూ ఎంత ఉంటుంది ఫర్ ఏ గ్రేటర్ దాన్ 0. అలాగే ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు గ్రాఫ్ విల్ బి ఆల్సో పరాబోలా బట్ ఇట్ విల్ బి కాంకేవ్ డౌన్వర్డ్స్, ఇలా ఉంటుంది. సో ఈ పాయింట్ మనం ఏమంటాము, మ్యాక్సిమం పాయింట్ అని అంటాం. సో ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు గ్రాఫ్కి ఏముంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a దగ్గరే వస్తుంది. ఆ వాల్యూ కూడా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. సో దిస్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూ అండ్ ద గ్రాఫ్ ఇస్ టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ. సో ఈ రెండు గ్రాఫ్ల యొక్క షేప్ గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయితే కాంకేవ్ డౌన్వర్డ్స్, అంటే ఓపెన్ అప్ పరాబోలా, ఇది ఓపెన్ డౌన్వర్డ్ పరాబోలా. This is a less than 0 and this is a greater than 0. Pass. Now, what is the condition for the two equations? a1x square plus b1x plus c1 equal to 0
and a2x square plus b2x plus c2 equal to 0 have the common roots. అంటే మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఆ రెండు ఈక్వేషన్స్కి రూట్స్ రెండు కామన్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా, రెండో ఈక్వేషన్ కూడా రూట్స్ ఆల్ఫా బీటా ఉండాలి. అంటే వాట్ ఈస్ ద కండిషన్ ఈస్ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమైతే ఉన్నాయో సెకండ్ ఈక్వేషన్ కూడా అవే రూట్స్ ఉండాలి. అంటే కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో సమానంగా ఉండాలి. అండ్ కండిషన్ ఫర్ వన్ రూట్ ఈజ్ కామన్ ఫర్ the two equations a1x square plus b1x plus c1 equal to 0 and a2x square plus b2x plus c2 equal to 0. అంటే ఈ రెండు ఈక్వేషన్లో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా, రెండో రూట్ బీటా 1 అనుకుందాం. ఒక రూట్ కామన్గా ఉంది అని అనుకున్నాను నేను, అంటే ఆల్ఫా అనేది కామన్ అయితే సో సెకండ్ రూట్ హియర్ బీటా 2. అంటే ఆల్ఫా అనేది ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ అయితే హౌ టు ఫైండ్ అవుట్ ద కండిషన్ ఫర్ దట్ వన్ ఈజ్ సింప్లీ ఆల్ఫా ఈజ్ ది కామన్ రూట్ కాబట్టి ఆల్ఫా రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ రెండు సాల్వ్ చేస్తే వచ్చేది కండిషన్. ఎలా వస్తుందంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, a1 b1 c1 కోఎఫిషియెంట్స్ ఫస్ట్ ఈక్వేషన్లోను సెకండ్ ఈక్వేషన్లో రెండు రోజులు రాసుకుని కండిషను ఫస్ట్ రోలో ఫస్ట్ దగ్గర నుంచి సెకండ్ రోలో ఉన్న లాస్ట్ దాంతో మల్టిప్లై చేయండి. a1 c2 మైనస్ a2 c1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1 b2 మైనస్ a2 b1 ఇంటూ b1 c2 మైనస్ b2 c1. అంటే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ రోలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి a1 c2 మైనస్ a2 c1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ ఉంటుంది, రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి మామూలు మల్టిప్లికేషన్ a1 b2 మైనస్ a2 b1 ఇంటూ b1 c2 మైనస్ b2 c1. ఈ కండిషను ఈ రెండు ఈక్వేషన్స్లో ఒక రూట్ కామన్గా ఉండడానికి కండిషన్. పైది రెండు ఈక్వేషన్స్లోనూ రెండు రూట్స్ కామన్గా ఉండడానికి ఇది కండిషన్. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మనం దీని మీద సింపుల్ క్వశ్చన్స్ ఎంసెట్లు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈజ్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. Now we are going to learn about how to locate the roots of the given quadratic equation. ఈ గ్రాఫ్ల ముందు అర్థం చేసుకోవడానికి ముందు ఈ రెండు చిన్న పాయింట్లు చూసుకోండి. మనం ప్రీవియస్గా ఏ గ్రేటర్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు గ్రాఫ్ల యొక్క షేప్లు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి రూట్స్ రియల్ రూట్స్ అయినప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది. గ్రాఫ్ అంటే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే మనందరికీ తెలిసిన విషయం, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ వాల్యూయే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని మనందరికీ తెలుసు. కాబట్టి ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే గ్రాఫ్ ఎలా ఉండొచ్చు అంటే ఈ షేప్లో ఉంటుంది. ఒకవేళ ఓపెన్ అప్ కర్వ్ అయితే ఇగో రెండు చోట్ల కట్ చేస్తుంది. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 అయితే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఆల్ఫా బీటా రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం గ్రాఫ్ కట్ చేస్తాం. ఇది ఎప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఒకవేళ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయితే గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ యాక్సిస్ ఒక పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. అలాగే ఏ లెస్ దాన్ 0 అయితే గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. సో కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే గ్రాఫ్ వెళ్ళి రెండు పాయింట్స్ దగ్గర కట్ చేసేటట్టుగా గ్రాఫ్ గీసుకోవాలి. ఈక్వల్ అయితే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గరే టచ్ చేస్తున్నట్టుగా చూపించాలి. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే
ఇగో గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. మరి రూట్స్ ఇమాజినరీ రూట్స్ అయితే గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇమాజినరీ రూట్స్ అని మీరే చెప్తున్నారు కాబట్టి ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేయదు. అంటే గ్రాఫ్ మే బీ లైక్ దిస్, ఇలా కానీ ఉండొచ్చు. అంటే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేయట్లేదు కాబట్టి ఆ ఈక్వేషన్కి రూట్స్ ఉండవు. అందుకని ఎక్స్ యాక్సిస్ని కట్ చేయకుండా మనం గ్రాఫ్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఇమాజినరీ రూట్స్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లొకేషన్ ఆఫ్ రూట్స్. ఒకవేళ నువ్వు తీసుకున్న రూట్స్ రియల్ రూట్స్ అయితే ఆ రూట్స్ యొక్క డిఫరెంట్ కండిషన్స్ అప్పుడు గ్రాఫ్లు ఎలా ఉంటాయి? ఫస్ట్ కేస్ 1, నేను తీసుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అని అనుకున్నాను. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఫస్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ గ్రేటర్ దాన్ కే, కే అనేది ఒక రియల్ నెంబరు, నువ్వు తీసుకున్న ఆ రెండు రూట్స్ కే కంటే పెద్దవి. సో ఇదిగో ఆల్ఫా బీటా, నేను తీసుకున్న కే వాల్యూ ఇదిగోండి, ఆల్ఫా బీటా ఈజ్ గ్రేటర్ దాన్ కే. ఇది ఏ గ్రేటర్ దాన్ 0, ఇది ఏ లెస్ దాన్ 0. ఇక్కడ కింద గ్రాఫ్లో ఆల్ఫా బీటా రెండు డిస్టింక్ట్, ఈ గ్రాఫ్లో ఆల్ఫా ఈక్వల్ టు బీటా. అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రెండు రూట్స్ సమానం అయిపోతాయి. రెండు క్లబ్ చేసి మనం రాసుకున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కే వాల్యూ ఆల్ఫా బీటా కంటే తక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? ఈ గ్రాఫ్కి ఏ వాల్యూ ఎంతండి? గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఎఫ్ ఆఫ్ కే యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు కే వాల్యూ ఇక్కడ తీసుకున్నారు కదా, ఈ కే కరస్పాండింగ్గా వై వాల్యూ కానీ తీసుకుంటే ఇది వై యాక్సిస్ని కట్ చేస్తుంది. ఇది గ్రాఫ్ కానీ తీసుకుంటే సపోజ్ ఇఫ్ ఐ కెన్ టేక్ దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, కరస్పాండింగ్ టు కే వాల్యూ ద వాల్యూ ఈజ్ ఎఫ్ ఆఫ్ కే. అంటే కే కరస్పాండింగ్గా ఉన్న ఎఫ్ ఆఫ్ కే వాల్యూ కూడా ఆల్వేస్ పాజిటివ్. సో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఇన్ బోత్ ది కేసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ లెస్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0, దీనికి కరస్పాండింగ్గా వచ్చే ఎఫ్ ఆఫ్ కే వాల్యూ కూడా ఎలా ఉంటుందంటే ఇది నెగిటివ్ వై యాక్సిస్, ఎఫ్ ఆఫ్ కే లెస్ దాన్ 0. సో ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ కే లెస్ దాన్ 0 ప్రోడక్ట్ చేస్తే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. సో ఇన్ ది కేస్ 1, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ గ్రేటర్ దాన్ కే, ద ఫస్ట్ కండిషన్ యూ హ్యావ్ టు మెమరైజ్ ఈజ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ గ్రేటర్ దాన్ 0. సెకండ్ వన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ -b/2a అండ్ కే? అబ్జర్వ్ చేస్తే ఈ రెండు గ్రాఫుల్లో ఇది మినిమం వాల్యూ. మనకి మినిమం వాల్యూ ఎంత వస్తుందో ఎక్కడ వస్తుందో తెలుసుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు -b/2a దగ్గర మినిమం కానీ మ్యాక్సిమం కానీ వస్తుంది. సో ఇక్కడ x వాల్యూ -b/2a. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా k వాల్యూ లెస్ దాన్ -b/2a. సో -b/2a ఈజ్ గ్రేటర్ దాన్ k ఇన్ బోత్ ది కేసెస్. సెకండ్, థర్డ్ వన్, డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఈ కింద గ్రాఫ్లో రెండు డిస్టింక్ట్ కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0, ఈ గ్రాఫ్లో ఆల్ఫా ఈక్వల్ టు బీటా కాబట్టి ఈక్వల్ టు 0. సో డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ది కండిషన్ ఫర్ both a less than 0 and a greater than 0. The given condition is alpha comma beta greater than k. Case 2, if alpha comma beta less than k అంటే ఈ రెండు రూట్స్ k కంటే తక్కువ అయితే, ఇదిగో గ్రాఫ్లో చూపించాం, ఇది ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సో వాట్ ఈస్ ద a ఇంటూ ఎఫ్ ఆఫ్ కే? ఇక్కడ ఏ వాల్యూ ఎంతండి? గ్రేటర్ దాన్ 0. దీనికి కరస్పాండింగ్గా ఉన్న ఎఫ్ ఆఫ్ కే కూడా ఏమవుతుంది? పాజిటివ్. సో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 ఫర్ బోత్ డిగ్రీస్. హియర్ ఏ లెస్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ లెస్ దాన్ 0. మల్టిప్లికేషన్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ గ్రేటర్ దాన్ 0. దట్ ఈస్ ది ఫస్ట్ కండిషన్. సెకండ్, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? Here the minimum value is obtained at x is equal to -b/2. So
మైనస్ బీ బై టూ ఏకి కేకి మధ్య కంపారిజన్ చేస్తే మైనస్ బీ బై టూ ఏ ఈజ్ లెస్ దాన్ కే. ఇన్ బోత్ ది గ్రాఫ్స్ delta is here two roots are distinct, that is delta greater than 0. Here the two roots are equal, alpha equal to beta, then delta must be equal to 0. Case 3. Now the case 3 is if the two roots are lies in the interval k1 comma k2, అంటే నీకు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రెండు రూట్స్ k1 k2 అనే రెండు వాల్యూస్ మధ్యన ఉన్నవి. ఇదిగో గ్రాఫ్లో k1 ఇదిగో k2, ఆ రెండు మధ్య ఆ ఇంటర్వెల్లో ఆల్ఫా బీటా అనే రూట్స్ ఉన్నాయి. దెన్ మనందరికీ తెలిసిందే a ఇంటూ ఎఫ్ ఆఫ్ k1, ఏ పాజిటివ్ ఎఫ్ ఆఫ్ k1 పాజిటివ్ కాబట్టి a ఇంటూ ఎఫ్ ఆఫ్ k1 పాజిటివ్. a ఇంటూ ఎఫ్ ఆఫ్ k2, ఇక్కడ a పాజిటివ్ ఎఫ్ ఆఫ్ k2 పాజిటివ్ కాబట్టి a ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 ఈజ్ ఆల్సో పాజిటివ్. సో ఇన్ బోత్ ది గ్రాఫ్ a ఇంటూ ఎఫ్ ఆఫ్ k1 గ్రేటర్ దాన్ 0 అండ్ a ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. నౌ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ హియర్? ద మినిమం వాల్యూ ఈజ్ అబ్టైన్డ్ అట్ kx ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై 2. సో ఖచ్చితంగా మైనస్ b బై 2a అనే వాల్యూ k1 k2 అనే రెండు రియల్ నెంబర్స్ మధ్యన ఉంటుంది. ఇదిగో గ్రాఫ్లో ఉంది. ఇక బోత్ ది గ్రాఫ్స్ మైనస్ b బై 2a వాల్యూ k1కి k2కి మధ్యన ఉంది. అలాగే డెల్టా మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందులో డిస్టింక్ట్ రూట్స్ అయితే గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ రూట్స్ అయితే ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ కేస్ 3. కేస్ 4, ఇఫ్ k ఈజ్ లైస్ బిట్వీన్ ద రూట్స్, అంటే ఆ k అనే వాల్యూ రెండు రూట్స్ మధ్యన ఉంటే, రెండు రూట్స్ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈక్వాలిటీ అనే కండిషన్ ఉండదు. సో రెండు రూట్స్ డిస్టింక్ట్, ఆ రెండు డిస్టింక్ట్ రూట్స్ మధ్య k వాల్యూ ఉంది. అందుకని నేను ఒక గ్రాఫే గీసాను. సో దిస్ ఈజ్ a గ్రేటర్ దాన్ 0, ఆల్ఫా బీటా మధ్యలో k ఉంది. ఇక్కడ ఆల్ఫా బీటా మధ్యలో k ఉంది. ఇక్కడ ఈక్వాలిటీ అనే కండిషన్ మనం ఎరేజ్ కాదు, ఎందుకంటే k అనే వాల్యూ రెండు డిస్టింక్ట్ వాల్యూస్ మధ్యన ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఈక్వాలిటీ అనే కండిషన్ వైలేట్ అవుతుంది. సో ఇక్కడ a గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ k గ్రేటర్ దాన్ 0, a ఇంటూ ఎఫ్ ఆఫ్ k ఈజ్ గ్రేటర్ దాన్ 0. a గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ k గ్రేటర్ దాన్ 0, a ఇంటూ ఎఫ్ ఆఫ్ k ఈజ్ గ్రేటర్ దాన్ 0. హియర్ a less than 0, f of k less than 0, a into f of k is greater than 0. Here discriminant is strictly greater than 0. Delta must be greater than 0. Now, fifth condition. Exactly one root lies in the interval k1 comma k2. నీకు ఇచ్చిన రెండు రూట్స్లో ఏదో ఒక రూటు ఈ k1 k2 అనే రెండు రియల్ నెంబర్స్ మధ్యన ఉంది. సపోజ్ ఇఫ్ ఐ కెన్ ఇమాజిన్ ఆల్ఫా అనే రూటు k1కి k2కి మధ్యన ఉందని అనుకున్నాను, లేదా నువ్వు బీటా అనుకోవచ్చు. అప్పుడు ఈ కండిషన్లో ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 ఏమవుతుందో చూడండి. ఎఫ్ ఆఫ్ k1 అంటే ఇదిగో k1, దీని కరస్పాండింగ్గా ఉండే ఎఫ్ ఆఫ్ k1 వాల్యూ ఇది. అప్పుడు ఎఫ్ ఆఫ్ k1 ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఇది k2, దీని కరస్పాండింగ్గా ఉన్న ఎఫ్ ఆఫ్ k2 వాల్యూ ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ k1 పాజిటివ్ అండ్ ఎఫ్ ఆఫ్ k2 ఈజ్ నెగటివ్. సో ప్రోడక్ట్ ఈజ్ లెస్ దాన్. సో ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 ఈజ్ లెస్ దాన్ 0. In this case delta must be greater than 0, means discriminant for this graph రెండు రూట్స్ డిస్టింక్ట్ కాబట్టి డెల్టా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. హియర్ ఆల్సో హియర్ ఎఫ్ ఆఫ్ k1 ఈజ్ నెగటివ్ అండ్ ఎఫ్ ఆఫ్ k2 ఈజ్ పాజిటివ్. సో ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 ఈజ్ లెస్ దాన్ 0. సో what is the fifth case is if the one root is lies between k1 comma k2, then f of k1 into f of k2 is less than 0 and d is greater than 0. These are the 5 cases you have to remember. ఈ గ్రాఫులు కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ.